श्री सच्चिदानंद समर्थ सद्गुरु साईनाथ महाराजा। ओम नमो श्री साई नारायणाय। ओम नमो श्री साई गणेशाय नमः। ओम नमो श्री साई सरस्वत्यै नमः। ओम नमो श्री साई सद्गुरु परब्रह्मणे नमः। ओम श्री साईराम। साई बंधुलारा, आत्मस्वरूपुलारा, ప్రేమ స్వరూపులారా, శ్రీ సాయి సచ్చరిత్రం హేమాడ్ పంతు విరచితం మణి అమ్మ తెలుగు అనువాదం అధ్యాయం 20 ఓవి 111 నుంచి 120వ ఓవి వరకు పారాయణ మరియు విశ్లేషణ. మొదట శ్రీ ప్రసన్న రాఘవ శతకము నుంచి పద్యం. శ్రీరామస్తుతి. వంగూరి ముద్దన రసకవి విరచితం శ్రీ ప్రసన్న రాఘవ శతకం. నిన్నటితో కంచర్ల గోపన్న, భక్త రామదాసుగా ప్రఖ్యాతులైనటువంటి కంచర్ల గోపన్న గారి శ్రీరామ దాశరథి శతకము నుంచి శ్రీరామస్తుతి 101 శ్లోకములు పద్యములు వినడం జరిగింది. ఈరోజు నుంచి వంగూరి ముద్దన రసకవి విరచితం శ్రీ ప్రసన్న రాఘవ శతకంలోని పద్యాలను మనం శ్రవణం చేసే ప్రయత్నం చేద్దాం. శ్రీహరి జానకీ రమణ శ్రీ రఘునాయక. శ్రీహరి జానకీ రమణ శ్రీ రఘునాయక. మీ మహత్వమును బాహుబలంబు శౌర్యమును భానుకులంబున పుట్టురీతియుం బోహన చేసి. మీ మహత్వమును బాహుబలంబు శౌర్యమును భానుకులంబున పుట్టురీతియుం బోహన చేసి. రాము కథ పూర్వులు చెప్పగ వినయంత. రాము కథ పూర్వులు చెప్పగ వినయంత. నా దాహము తీరే సూక్ష్మముగ తల్చద నేను ప్రసన్న రాఘవా. సూక్ష్మముగ తల్చద నేను ప్రసన్న రాఘవా. ఓం శ్రీ సాయిరామ్. ఇప్పుడు పారాయణ. నిన్నటి దినమున కూడా ఈ అధ్యాయంలో హేమాడ్ పంతు గారి ద్వారా బాబా గారు చక్కటి ఆత్మజ్ఞానాన్ని మనకు తెలియచేయడం జరిగింది. ఉపనిషత్తు జ్ఞానం అంటేనే ఆత్మజ్ఞానం కనుక ఉపనిషత్తులోని సంశయానికి పనిపిల్ల ద్వారా ఆయన ఇచ్చినటువంటి సమాధానం కూడా ఆత్మజ్ఞానం పొందమనే ఉంటుంది కనుక దాని గురించే చెప్పడం జరిగింది. ఒక్కసారి 109 ఓవి 10వ ఓవి చూసుకొని 11కి వెళ్తే కనెక్షన్ ఉంటుంది. నేను ఉచ్చమైన బ్రాహ్మణ జాతీయుణ్ణి, ఇతరులు నాకంటే నీచ కులస్తులు అన్న భేదభావం ఉన్నంత వరకు కర్మాచరణ అవసరం. అంటే నిన్న చెప్పినట్టుగా పూజలు, వ్రతాలు, దీక్షలు, యజ్ఞాలు, యాగాలు ఇవన్నీ ఎప్పుడంటే నేను పలానా కులానికి సంబంధించిన వాడు, ఇతరులు మరొక కులానికి సంబంధించిన వాళ్ళు అనే దేహభావం ఉన్నంత వరకు, భేదభావం ఉన్నంత వరకు వారు ఆ కర్మలు, ఆ కర్మానుష్ఠానం ద్వారా భగవదారాధన చేసుకోవలసిందే. నేను ఏ ఆకారం లేకుండా అంతటా ఒకేలా వ్యాపించి ఉన్న ఆత్మను, నాకంటే వేరే ఎవరూ లేరు, అన్నింటిలో నేనే వ్యాపించి ఉన్నాను అని తెలుసుకోవడం ఆత్మజ్ఞానం. ఇలా అంతటా నేనే ఉన్నాను అని అందరిలో తననే చూసుకునే జ్ఞానం వస్తే, భేదభావం నశించిపోతే ఇక ఏమీ చేయాల్సిన అవసరం లేదు. కర్మకాండ, కర్మానుష్ఠానం అన్నీ ఆగిపోతాయి అని చెప్తున్నారు. 111కి వద్దాం. పూర్ణ బ్రహ్మస్వరూపం నుండి విడిపోయిన జీవాత్మ మరల ఏ విధంగానైనా మునుపటి వలనే ఆ పరమాత్మ స్వరూపాన్ని పొందటమే ధ్యేయంగా ఉండాలి. శృతి, స్మృతి మరియు వేదాంతం అన్నిటి సిద్ధాంతం ఇదే. చివరకు సాధించవలసింది నిశ్చయంగా ఇదే. విడిపోయిన జీవాత్మకు అచ్యుత పద ప్రాప్తి, సమం సర్వేషు భూతేషు ఇలాంటి విశిష్టమైన స్థితి ప్రాప్తించనంత వరకు జీవాత్మ పరమాత్మ కాలేదు, ఆత్మజ్ఞానం కలగదు. విహిత కర్మల ద్వారా చిత్తం పరిశుద్ధమైతే అభేద జ్ఞానం కలుగుతుంది. శోకమోహాదులు తొలగి ఆత్మజ్ఞానం ప్రకటమవుతుంది. ముల్లోకాలలోని చరాచరాల అన్నింటిలో వ్యాపించి ఉన్న పరమేశ్వరుడు నిష్క్రియ, నిష్కల పరాత్పరుడు, అశరీరుడు, ఎల్లప్పుడూ ఉండే ఆత్మ.
నామరూపాత్మకంగా ఉన్న ఈ విశ్వంలో లోపల బయట వ్యాపించి ఉన్న ఆ పరమేశ్వరుడు తానే నేనుగా నిర్విశేషమైన రూపంలో నిండి ఉన్నాడు. వాస్తవానికి నిరాకార ఆత్మ మాయాగుణం వల్ల సాకారంగా భాషిస్తుంది. ఈ ప్రపంచం కోరికలున్న వారికే గాని కోరికలు లేని వారికి నిస్సారంగా కనిపిస్తుంది. చేతనాచేతనమైన ఈ భూత భౌతిక జగత్తులో ఒక్క పరమేశ్వరుడే కానీ రెండవ వారెవరూ లేరని నిస్సందేహంగా నిర్ధారణ చేసుకోవాలి. జగత్తు గురించిన జ్ఞానం మనసుకు నచ్చకపోతే ధనం, బంగారం మొదలగు వారిని అభిలషించకూడదు. ఇది కూడా వీలు కాకపోతే కర్మలు చేయటమే మన పని అని తెలుసుకుని నూరేళ్ళు జీవితాంతం కర్మల్ని ఆచరిస్తూ ఉండాలి. ఓం శ్రీ సాయిరాం. పారాయణ ముగిసింది. విశ్లేషణలో ప్రవేశిద్దాం. పూర్ణ బ్రహ్మస్వరూపము నుండి విడిపోయిన జీవాత్మ మరల ఏ విధంగానైనా మునపటి వల్లనే ఆ పరమాత్మ స్వరూపాన్ని పొందటమే ధ్యేయంగా ఉండాలి. అందుకనే శ్రీ సాయి సచ్చరిత్రం అనే గ్రంథం మానవులు ఎలా ప్రవర్తించాలి, ఎలా ప్రవర్తించకూడదు అనేది అక్కడక్కడ చెప్పబడితే మానవులు తమ జీవిత పరమార్థమైనటువంటి ఆత్మసాక్షాత్కారం పొందాలి అనేది అనంతంగా చెప్పబడింది. మీరు ఎన్ని ఎపిసోడ్స్ విన్నా సరే అన్నిట్లలో ఆత్మ 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 పరబ్రహ్మ వీటి గురించి ఎక్కువగా వస్తూ ఉంటుంది, మాయ గురించి వస్తూ ఉంటుంది. కాబట్టి ఈ శాస్త్రం అర్థం కావడం చాలా కష్టం, ఇష్టపడటం ఇంకా ఇంకా కష్టం. అందుకనే పాపం చాలామందిని విసిగిస్తున్నానేమో అనిపిస్తుంది చెప్పిందే చెప్పడం. నిజానికి ఇప్పుడు వస్తున్నటువంటి ఓవిల్లో ఉన్న విషయాన్ని ప్రతి అధ్యాయంలో అనేక సార్లు చెప్పి ఉంటారు హేమాడ్ పంత్ గారు. నిజానికి అంతకంటే వేరే చెప్పడానికి కూడా ఏమీ ఉండదు. ఆత్మ గురించి చెప్పాలంటే ఆ 4-5 ఓవిల్లోనే తిరుగుతూనే ఉంటుంది. ఎన్నిసార్లు విన్నా కానీ ఏమీ అర్థం కాదు. కారణం కనిపించింది ఎలా అర్థమవుతుంది? కళ్ళకు కనిపిస్తే ఏదైనా అర్థం చేసుకోవచ్చు, చెవులకు వినిపిస్తే ఏదైనా అర్థం చేసుకోవచ్చు, కనీసం మనసుకైనా అది స్ఫురిస్తే అది అర్థం చేసుకోవచ్చు. మనోవాగతీతం, మనస్సుకు అందదు, వాక్కుతో చెప్పడానికి కుదరదు, వాక్కుతో ఎవరైనా చెప్పినా అర్థం కాదు. మనం ఈ ప్రపంచంలో సృష్టిలో చూస్తున్నది ఏది అది కాదు. సూర్యుడు సూర్యుడు అని చెప్తూ ఉంటాం, చంద్రుడు చంద్రుడు అని చెప్తూ ఉంటాం, కానీ నిజానికి అది కాదు. వాళ్ళిద్దరూ దానికి కొంత దగ్గరగా ఉంటారు వాళ్ళ పోలికలు, అంతేగాని పూర్తిగా అది అని చెప్పడానికి వీలు లేదు. అటువంటి దాన్ని వినాలన్నా చెప్పాలన్నా చాలా చాలా కష్టం. అందుకనే ఇప్పటిదాకా ఓపికగా విన్న వాళ్ళకి 100 నమస్కారాలు పెట్టవచ్చు. కొంతమంది లెఫ్ట్ అయిపోతూ ఉండటం చూస్తూ ఉన్నాను, వాళ్ళకి ధన్యవాదాలు చెప్పవచ్చు. ఎందుకని? ఇంతకాలమైనా విన్నారు కదా, దాదాపు 240 ఎపిసోడ్స్ అయ్యాయి. ఇన్ని రోజులు వినడం వాళ్ళ యొక్క ఓర్పుకు, సహనానికి, భక్తి శ్రద్ధలకు నిదర్శనం. కానీ ఎంత చెప్పినా ఎంత విన్నా ఇంకా అదే కదా, ఆత్మ 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 ఆత్మ, నిరాకారం, నిర్గుణం, నిరంజనం. అది కనబడదు, వినబడదు, అర్థం కాదు. దానికోసమే మానవ జన్మ వచ్చింది, దానికోసం అన్నీ వదిలేసుకోవాలి. హాయిగా కళ్ళెదురుగా అన్నీ కనిపిస్తూ ఆనందపరిచేవి, ఎంతో సుఖాన్ని ఇచ్చేవి ఎన్నో పెట్టుకొని వాటిని వదిలిపెట్టి ఏమీ కనిపించని, ఏది వినిపించని, ఎక్కడ ఉంటుందో తెలియని, ఉంటుందో లేదో తెలియని దాన్ని పట్టుకొని దానికోసం ఇవన్నీ వదిలేయాలా? పాపం ఎవరైనా ఏం చేయగలరు? నేను కూడా ఏమీ చేయలేను. నాకే అనిపిస్తూ ఉంటుంది చెబుతూ ఉంటే, ఇంతకుముందే చాలాసార్లు చెప్పానే, మళ్ళీ అదే చెప్పాల్సి వస్తుంది. యాక్చువల్గా ఈ ఓవిలు ఉదయం పారాయణం అయిపోయింది, కానీ విశ్లేషణ చేద్దామంటే మనసుకు ఎక్కడో భయం వేసింది. 1, చెప్పిందే చెప్పాల్సి వస్తుందనే భయం. 2, దాంట్లో ఉన్నదాన్ని నేను చెప్పలేకపోతానేమో అనే భయం. ఎందుకంటే ప్రతిసారి ఆత్మ గురించి చెప్పాల్సి వచ్చిన ప్రతిసారి భయం వేస్తుంది. సరిగ్గా చెప్పగలుగుతున్నామా
అసలు ఎందుకు అలా భయపడాలి అంటే చెప్పలేని దాని గురించి చెప్పడం జరుగుతుంది. ఎలా తృప్తి కలుగుతుంది? విన్న వాళ్ళకి ఎలా తృప్తి కలిగించగలం? చెప్పేవాళ్ళం మనమే తృప్తి పొందలేమే. కాబట్టి ఇది ఒక పెద్ద జటిలమైన సమస్య. అయినా తప్పదు. మొదలుపెట్టాం, అయిపోయే వరకు ఎవరు ఉన్నా ఎవరు లేకున్నా, ఎవరు విన్నా ఎవరు వినకున్నా నేను చెప్పక తప్పదు, వినేవాళ్ళు వినక తప్పదు. అదేదో చెప్తారు, హరికథ అయిపోయిన తర్వాత ఒక్కడున్నాడట, ఎరా బాబు అందరూ వెళ్ళిపోయారు, నువ్వు ఎందుకు ఉన్నావు, నువ్వు కూడా వెళ్ళకపోయావు అంటే, అయ్యా మీరు లేస్తే ఆ చాప తీసుకుపోదాం ఉన్నాను, అంతేగాని మీరు చెప్పేది వినడానికి కాదు అన్నాడంట. చివరికి అలా ఉంటుందేమో చెప్పలేము. ఓకే, సాయినాథుడి యొక్క అనుగ్రహంతో మన ప్రయత్నం మనం చేద్దాం. పూర్ణ బ్రహ్మస్వరూపము నుండి విడిపోయిన జీవాత్మ మరల ఏ విధంగానైనా మునుపటి వలనే ఆ పరమాత్మ స్వరూపాన్ని పొందడమే ధ్యేయంగా ఉండాలి. పూర్ణ పరబ్రహ్మస్వరూపము నుంచి విడిపోయిన వాళ్ళమే మనం. అంటే ఇప్పుడు మనం అందరం కూడా, దేహాలు ధరించిన వాళ్ళందరం కూడా ఆ పూర్ణ పరబ్రహ్మ నుండి విడిపోయి జీవాత్మలుగా మారిపోయాం. శరీరాలు ధరించిన వాళ్ళందరూ జీవాత్మలు. శరీరం ఉండగానే శరీర లక్షణాలు వదిలించుకొని ఆత్మస్వరూపంగా మారిపోయి తర్వాత పరమాత్మలో లీనమయ్యే స్థితికి చేరుకుంటే శరీరం ఉన్నా వాళ్ళు పరమాత్మతో సమానమే. రమణ మహర్షులు, రామకృష్ణ పరమహంసులు, స్వామి వివేకానందలు, సద్గురు సాయినాథుల వారు, ఆదిశంకర భగవత్పాదుల వారు, జ్ఞానేశ్వరులు, తుకారాములు వీళ్ళందరూ ఆ స్థితిని పొందిన వారే, శరీరంతో ఉన్నా సరే. కానీ అటువంటి స్థితిని పొందటమే ధ్యేయంగా ఉండాలి అని చెప్తుంది సచ్చరిత్ర. అందుకనే చాలాసార్లు చెప్పడం జరిగింది, లక్ష్యము లేకుండా, ధ్యేయం లేకుండా సచ్చరిత్రను అర్థం చేసుకోవడం కష్టం, సచ్చరిత్రలో ఉన్న విషయాన్ని గ్రహించటం కష్టం, దాన్ని ఫాలో అవ్వటం అంతకంటే కష్టం. కాబట్టి ధ్యేయం పెట్టుకున్న వాళ్ళకి ఈ సచ్చరిత్ర ఉపయోగపడుతుంది, ఆనందాన్ని ప్రసాదిస్తుంది. ఒకరిద్దరు ఉన్నారు, ఆహా ఎంత బాగుంది, ఓహో ఎంత బాగుంది అని అనేవాళ్ళు ఒకరిద్దరు ఉన్నారు. బహుశా వారి కోసమే ఈ బాబాగారు చెప్పిస్తున్నారేమో. కృష్ణ పరమాత్మ చెప్పింది ఏ రోజు చెప్పాడు, మనం విచారించాల్సిన అవసరం లేదు, దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. కోటికి ఒక్కరు ఈ మార్గంలో నన్ను తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. అంటే మానవుల్లో కోటికి ఒక్కడు నన్ను తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. అట్లు ప్రయత్నించిన వారిలో కూడా ఒకానొకడు మాత్రమే యథార్థమైన నా స్వరూపాన్ని గ్రహించగలడు. బాబాగారు కూడా చెప్పారు, మామిడి పూత అంతా పండ్లైతే ఎంత బాగుంటుంది, కాదు. కొన్ని పూతగా రాలిపోతాయి, కొన్ని కాయలుగా రాలిపోతాయి, కొన్ని మాత్రమే పండ్లు అవుతాయి. కనుక ఈ శాస్త్రాన్ని అర్థం చేసుకోవాలంటే మొట్టమొదట లక్ష్యం ఉండాలి, చాలా గొప్ప లక్ష్యం ఉండాలి. ఆ లక్ష్యం పెట్టుకుని ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా అందరికీ అర్థమవుతుందని చెప్పలేం. అర్థం కాని ఎంతకాలం పట్టుకొని వేలాడతారు, కాబట్టి వదిలేసే అవకాశం కూడా ఉంటుంది. కనుకనే ఆయన కోటికి ఒక్కడు ప్రయత్నం చేస్తాడు. ఒక్కడే ఎందుకు ప్రయత్నం చేస్తాడు? మిగతా వాళ్ళందరూ ఏం చేస్తారు? తినడానికి ఇన్ని రుచికైన పదార్థాలు ఉంటే, వినడానికి ఇన్ని రకాల సంగీతాల గోల ఉంటే, చూడడానికి ఇన్ని రకాల సుందరమైనటువంటి ఆనందకరమైనటువంటి దృశ్యాలు ఉంటే, ఇంద్రియాలు, పంచేంద్రియాలను సుఖపెట్టడానికి ప్రపంచంలో ఇన్ని రకరకాల వింతలు, విశేషాలు, వస్తువులు, పదార్థాలు ఉంటే, వీటన్నిటినీ వదిలిపెట్టి కనిపించని దానికోసం ఎవడు ప్రయత్నం చేస్తాడు? కాబట్టి అందరూ కనిపించే వాటి కోసం, వినిపించే వాటి కోసం, తిన్న వెంటనే ఆనందాన్ని కలిగించే వాటి కోసం, ఇంద్రియ సుఖాల కోసం పరుగులెడుతూ ఉంటారు. అవి వెంటనే ఆనందాన్ని ఇస్తాయి, కళ్ళకు కనపడుతుంటాయి, వెంటనే ఆనందాన్ని ప్రసాదిస్తాయి. కాబట్టి వాటి వెంట పడతారు, అవి కావాలంటారు. కానీ కనిపించనివి, వినిపించనివి, ఎంతో కాలం కష్టపడితే కానీ ఏదో కొద్దిగా మన అనుభవంలోనికి రాని వాటి కోసం ఎందుకు కష్టపడతారు? మానవ సహజం సులభంగా లభించే దాని కోసం వెళ్తారు, సులభంగా లభించే వాటిని తీసుకుంటారు. కనుక కోటికి ఒక్కడే ప్రయత్నం చేస్తాడు. అట్లు ప్రయత్నించిన వారిలో కూడా ఒకానొకడు మాత్రమే
చివరి వరకు మిగులుతాడు. కారణం ఏంటి? ప్రయత్నం చేద్దామని ఏదో పాపం అన్నీ వదులుకొని కొంతకాలం ఈ మార్గంలో వెళ్దాం, అందరూ మహాత్ములు, గొప్పవాళ్ళు, అవతార పురుషులు, సద్గురువులు చెప్పారు కదా అని పాపం కొంతమంది ఈ మార్గంలో ప్రయాణం చేస్తే ఎంతకాలం ప్రయాణం చేసినా ఏమీ అర్థం కాదు. పోనీ భగవంతుని నమ్ముకున్నాం కదా, మాకు ఆయన రక్షణలో ఉంటాం, ఏ ఇబ్బంది రాకుండా ఉంటుందా అంటే అలా లేదు. అందరిలాగానే మన జీవితాల్లో కూడా, మన కుటుంబాల్లో కూడా కష్టాలు వస్తుంటాయి, నష్టాలు వస్తుంటాయి, ఒక్కొక్కసారి అందరికంటే ఎక్కువ వస్తుంటాయి. ఇంకెలా నిలబడతారు? కాబట్టి జారిపోయే అవకాశం ఉంది. చివరి వరకు నిలబడేది ఎవడో ఒకడే. ఆ ఒక్కడు ఎలా నిలబడతాడో, ఎందుకు నిలబడతాడో, అలా నిలబడడానికి కారణం ఏంటో చెప్పడం కూడా కష్టం, చాలా టైం పడుతుంది. సరే, వాళ్ళ అదృష్టవంతులు అనుకుందాం. ఆధ్యాత్మిక మార్గంలో ఆధ్యాత్మిక దృష్టితో వాళ్ళ అదృష్టవంతులు అనుకుందాం. కనుక ఆ పరమాత్మ నుంచి విడిపోయినటువంటి మనం తిరిగి ఆ పరమాత్మ స్వరూపాన్ని పొందటమే ధ్యేయంగా పెట్టుకోవాలని సచ్చరిత్ర చెప్తుంది. అలా పెట్టుకున్న వాళ్ళకే ఈ సచ్చరిత్ర ఉపయోగపడుతుంది, అర్థమవుతుంది. సచ్చరిత్ర నిండా ఆత్మజ్ఞానమే. అందుకనే బాబా నా చేత ఎప్పుడు చెప్పిస్తాడు, సచ్చరిత్ర ఆత్మజ్ఞానం కోసం ఉంది. నువ్వు లౌకిక జీవితంలో ఎలా జీవించాలో తెలుసుకోవడానికి ఇంతకంటే మంచి గ్రంథాలు, ఇంతకంటే బాగా రాసిన వాళ్ళు చాలామంది ఉంటారు అని కూడా చెప్పడం జరిగింది. కనుక ఆత్మజ్ఞానం కోసమే, నువ్వెవరవో తెలుసుకోవడానికి కోసమే ఈ గ్రంథం ఉంది. ఆ విషయాన్ని చాలా బాగా చెప్తుంది ఇతర గ్రంథాల కంటే కూడా. శృతి, స్మృతి మరియు వేదాంతం అన్నిటి సిద్ధాంతం ఇదే. ఇలాగే ఉంటుంది కన్ఫ్యూజన్గా. శృతి అంటే చెవుల ద్వారా విన్నది, స్మృతి అంటే జరిగిపోయిన వాటి చరిత్రలు, పురాణాలు, వేదాంతం, శృతులు వేదాంతం ఒకటే. కనుక వేదాంతం అంటే వేదంలో ముఖ్యమైన భాగం. ఇవన్నిటి సిద్ధాంతం కూడా ఇదేనట. ఇవన్నీ కలిపి ఒకటే చెప్తున్నాయట. ఏమని? నువ్వు పరమాత్మకు సంబంధించిన వాడివి, పరబ్రహ్మ స్వరూపుడివి. ఆ సత్యాన్ని తెలుసుకోవడానికే నువ్వు వీటిని ఆశ్రయించాలి, గురువులను ఆశ్రయించాలి, శాస్త్రాలను ఆశ్రయించాలి. మానవ జన్మను నువ్వు అందుకు ఉపయోగించాలి. అది సత్యయుగంలో జరిగింది, కృతయుగంలో జరిగింది. సత్యయుగం, కృతయుగం ఒక్కటే. త్రేతాయుగంలో కొంతవరకు జరిగింది, ద్వాపర యుగంలో చాలా తక్కువ జరిగింది, కలియుగంలో అస్సలు జరిగే ప్రసక్తే లేదు. పెద్ద పెద్ద స్వామీజీలు, పీఠాధిపతులు కూడా బడాలను పడిపోతుంటారు. చివరకు సాధించవలసింది నిశ్చయంగా ఇదే. నువ్వు చివరికి సాధించవలసింది ఇదే నిశ్చయంగా. విడిపోయిన జీవాత్మకు అచ్యుత పదప్రాప్తి. చ్యుతము లేనిది, నశించనిది, శాశ్వతంగా ఉండేది, అఖండంగా ఉండేది, అనంతంగా ఉండేది, ఆనంద స్వరూపంగా ఉండేది. దానినే నువ్వు సాధించాలి. ఆ పదవిని నువ్వు సాధించాలి. అందుకే గురువులను ఆశ్రయించాలి, అందుకే శాస్త్రాలను ఆశ్రయించాలి. ఇంకా వేరే దేనికి ఆశ్రయించినా అది వృధా. సమం సర్వేషు భూతేషు, ఇలాంటి విశిష్టమైన స్థితి ప్రాప్తించనంత వరకు జీవాత్మ పరమాత్మ కాలేదు. అంతా పరమాత్మే. అన్ని భూతాలు పరమాత్మతో నిండి ఉన్నాయి. అన్ని భూతాల్లో పరమాత్మ సమంగా ప్రకాశిస్తూ ఉన్నాడు. ఇది తెలుసుకోవడమే జీవాత్మ లక్షణం. అప్పుడే అది పరమాత్మ అవుతుంది. అంతా ఒక్కటే, ఏకమేవా అద్వితీయం బ్రహ్మం. ఉన్నది ఒక్కటే, రెండు లేవు. ఈ జ్ఞానం ఎప్పుడైతే స్థిరపడుతుందో, ఈ జ్ఞానంలో ఎప్పుడైతే నీ మనసు నిలబెడతావో అప్పుడు నీ జీవితం ధన్యం. ఆత్మజ్ఞానం కలగదు. ఈ జ్ఞానం కలగకపోతే ఆత్మజ్ఞానం కలగదు. విహిత కర్మల ద్వారా చిత్తం పరిశుద్ధమైతే అభేద జ్ఞానం కలుగుతుంది. విహిత కర్మలు, తప్పకుండా చేయవలసినటువంటి కర్మలు కొన్ని ఉన్నాయి. ఆ కర్మలను తెలుసుకుని చెయ్యగలిగితే అప్పుడు మనసు పరిశుద్ధమవుతుంది. మనసు పరిశుద్ధం కానిది, మనసు పవిత్రం కానిది మనసు నిశ్చలం కాదు. మనసు పరిశుద్ధం కానిది, మనసు నిర్మలం కానిది మనసు నిశ్చలం కాదు. మనసు నిశ్చలం కానిది ఆత్మజ్ఞానం కలగదు. శోకమోహాదులు తొలగి ఆత్మజ్ఞానం ప్రకటమవుతుంది. మనసు పరిశుద్ధమైతే, నిర్మలమైతే, నిశ్చలమైతే శోకం, మోహం ఇవన్నీ కూడా తొలగి
జ్ఞానం ప్రకటమవుతుంది, జ్ఞానం దర్శనం అవుతుంది. నువ్వెవరో నీకు తెలుస్తుంది, నీ స్వస్వరూపం తెలుస్తుంది. నీ అద్దానికి పట్టిన మురికినంతా తొలగించేసుకుంటే నువ్వెవరో తెలిసిపోతుంది. ముల్లోకాలలోని చరాచరాలన్నిటిలో వ్యాపించి ఉన్న పరమేశ్వరుడు నిష్క్రియ నిష్కల పరాత్పరుడు. 3 లోకాలలో లేదా 7 14 లోకాలలో వ్యాపించి ఉన్నటువంటి పరమేశ్వరుడు ఎటువంటి పని ఉండేవాడు కాదు. నిష్క్రియ నిష్కల పరాత్పరుడు. నిష్క్రియ, ఏ పని చెయ్యడు ఆయన. సూర్యుడు ఏ పని చేస్తాడు? ఏ పని చేయడు. ఆయన ఉంటే మనం పనులు చేసుకుంటాం, కానీ ఆయనకి ఏ పని లేదు. నిష్కల పరాత్పరుడు, ఎటువంటి కలంకము లేదు, ఎటువంటి వికారాలు లేవు ఆయనకి. పరాత్పరుడు, పరమునకు అధిపతి, పరాత్పరుడు. అశరీరుడు, ఆయనకు శరీరం లేదు. ఎల్లప్పుడూ ఉండే ఆత్మ, ఎల్లప్పుడూ అంతటా వ్యాపించి ఉండే ఆత్మ. కనిపించే పదార్థాల్లో, కనిపించని వాటిలో అంతటా వ్యాపించి ఉన్నాడు. సూర్యుడిగా అంతటా ప్రకాశాన్ని ఇచ్చాడు, చంద్రుడిగా అంతటా ప్రకాశాన్ని ఇచ్చాడు, నక్షత్ర మండలాల ద్వారా అంతటా ప్రకాశాన్ని నింపాడు. అవే కాకుండా ప్రకాశం లేకుండా కనిపించే మన శరీరాలు కావచ్చు, చెట్లు చేమలు కావచ్చు, కొండలు కోనలు కావచ్చు, వస్తువులు పదార్థాలు కావచ్చు, వాటిల్లో ప్రకాశం కనపడదు, కానీ ఉంది, అంతర్లీనంగా ఉంది, కనిపించకుండా ఉంది. మన చుట్టూ ఉంది ఆ ప్రకాశం. ఆ పాజిటివ్ వైబ్రేషన్స్, ఆ యొక్క దివ్య తరంగాలు మన చుట్టూ ఉన్నాయి, మనలో ఉన్నాయి, కానీ కనిపించకుండా ఉన్నాయి. కనిపించే ప్రకాశం సూర్యచంద్రులు, నక్షత్రాలు. కనిపించని ప్రకాశాలు కూడా చుట్టూ వ్యాపించి ఉన్నాయి, అంతర్లీనంగా ఉన్నాయి. తానే నేనుగా నిర్విశేషమైన రూపంలో నిండి ఉన్నాడు. ఆ అహం బ్రహ్మాస్మి, ఆ బ్రహ్మమే నేనై ఉన్నాను, లేదా నేనే ఆ బ్రహ్మమై ఉన్నాడు. నిర్విశేషమైన రూపంలో నిండి ఉన్నాడు, అంతటా నిండి ఉన్నాడు. ఎక్కడా మిగిలి లేడు, ఎక్కడా ఖాళీ ప్రదేశం లేదు, మాత్రం కూడా ఖాళీ ప్రదేశం లేదు. మరి మనకు కనిపించట్లేదే. ఎక్కడ గుళ్ళో విగ్రహాల్లో చూస్తున్నాం అంతే, ఫోటోల్లో చూస్తున్నాం దేవుణ్ణి అంతే, బాబాని అంతే, కానీ అంతటా ఉన్నాడంటే ఎక్కడ కనిపించట్లేదే. అంతే, కనిపించకుండా ఉన్నాడు. కనిపించేది వస్తు రూపంలో ఉన్నాడు, ప్రపంచ రూపంలో ఉన్నాడు. కనిపించకుండా దివ్యత్వ రూపంలో ఉన్నాడు, దివ్య ప్రకాశంగా ఉన్నాడు. పాలల్లో పెరుగు కనిపిస్తుందా? పాలల్లో వెన్న కనిపిస్తుందా? పాలల్లో నెయ్యి కనిపిస్తుందా? పాలల్లో మజ్జిగ కనిపిస్తుందా? కానీ అన్నీ ఉన్నాయి. ఎప్పుడొస్తాయి? కొద్దిగా మాయతో కలిస్తే అవన్నీ కనిపిస్తాయి. పాలల్లో కొద్దిగా మజ్జిగ పడితే ఆ మజ్జిగ ఎక్కడి నుంచి వచ్చింది? పెరుగు నుంచి వచ్చింది. పెరుగు ఎక్కడి నుంచి వచ్చింది? పాల నుంచి వచ్చింది. మళ్ళీ ఆ పాలకు పెరుగు కావాలన్నా, వెన్న కావాలన్నా, నెయ్యి కావాలన్నా మళ్ళీ మజ్జిగ కావాలి. అంటే బంగారానికి కొద్దిగా రాగి తగిలితేనే నగలు తయారవుతాయి. అలాగే పరమాత్మలో కొద్దిగా మాయ కలిస్తే ప్రపంచమంతా వచ్చింది. ఈ వెన్న వచ్చిన తర్వాత పాలు కనపడవు, వెన్నే ఉంటుంది. నెయ్యి వచ్చిన తర్వాత పాలు కనపడవు, నెయ్యే ఉంటుంది, కానీ దాంట్లో పాల భాగం కూడా ఉంటుంది. అలాగే ప్రపంచం వచ్చిన తర్వాత పరమాత్మ కనిపించట్ల, దివ్యత్వం కనిపించట్ల, పాలు కనిపించట్ల, ప్రపంచమే కనిపిస్తుంది, కానీ దాంట్లో అంతర్లీనంగా పరమాత్మ చైతన్యం కూడా ఉంటుంది. వింటుంటే చాలా బాగుంటుంది, కానీ అర్థం కావడానికే కాస్త సాధన కావాలి. నామరూపాత్మకంగా ఉన్న ఈ విశ్వంలో లోపల బయట వ్యాపించి ఉన్న పరమేశ్వరుడు తానే నేనుగా నిర్విశేషమైన రూపంలో నిండి ఉన్నాడు. నిర్విశేషంగా, శేషం లేదు, ఖాళీ లేదు, అంతటా ఆయనే ఉన్నాడు. వాస్తవానికి నిరాకార ఆత్మ మాయాగుణం వల్ల సాకారంగా భాషిస్తుంది. మాయాగుణం వల్ల నిరాకారమైనటువంటి ఆ పరమాత్మ సాకారంగా భాషిస్తుంది. ఆ మాయే రాగి, ఆ రాయి కలిస్తేనే నగలు. కానీ పరమాత్మలో మాయ కలిస్తే ప్రపంచమైంది, బంగారంలో రాయి కలిస్తే నగగా మారింది.
ఈ ప్రపంచం కోరికలు ఉన్న వారికే కానీ కోరికలు లేని వారికి నిస్సారంగా కనిపిస్తుంది. కోరికలు ఉన్నవాడికి ప్రపంచం చాలా అందంగా, చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఎన్ని వస్తువులు, అబ్బబ్బబ్బబ్బా! మంచి మంచి పెద్ద పెద్ద సిటీలోకి వెళ్తే ఎన్ని వస్తువులు ఉంటాయి. పెద్ద పెద్ద షాపుల్లోకి వెళ్తే కళ్ళు తిరిగిపోతాయి, జిగేలు అనిపిస్తాయి. ప్రతి వస్తువు కొనాలనిపిస్తుంది, ప్రతి వస్తువు ఇంట్లో ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఇంకా అమెరికా వెళ్తే ఇంకా బాగుంటుంది, ఇంకా రకరకాల దేశాలకు వెళ్తే ఇంకా బాగుంటుంది. అందుకే కదా దేశాలు పట్టుకొని పోతా ఉన్నాం. దేనికోసం? డబ్బు దేనికోసం? వస్తు ప్రపంచం కోసం, సుఖాల కోసం. ఎన్ని వింతలు, ఎన్ని విశేషాలు. ఇవన్నీ కోరికలు ఉన్నవాడికి. కానీ కోరికలు లేని బాబా లాంటి వారికి, రామకృష్ణ పరమహంస లాంటి వారికి, రమణ మహర్షి లాంటి వారికి, యోగి వేమన లాంటి వారికి ఈ ప్రపంచం నిస్సారం. అవన్నీ వారికి వృధా, అవేం అక్కర్లేదు. సాయినాథుడు ఆ యొక్క పాడుబడిన మసీదులో, తలుపులు తాళాలు లేని మసీదులో చినిగిన చింకికూటతో ఉన్నాడు. అప్పటికే ప్రపంచంలో వస్తువులు లేవా, విశేషాలు లేవా? ఎన్నో ఉన్నాయి, ఎన్నో అద్భుతాలు ఉన్నాయి, ఎన్నో అందాలు ఉన్నాయి. రాధాకృష్ణ వారి మసీదులో చక్కగా అలంకరిద్దామని గాజు బుడ్డీలు బొంబాయి నుంచి తెప్పించి వాటిని వెలిగించి ఆ డెకరేషన్ చేద్దామని మసీదులో ఎంత ప్రయత్నం చేసినా ఆయన వెంటనే తీసి అన్ని పగలగొట్టి పారేసేవాడు. అంటే ఆనందించడానికి, వినోదించడానికి అనేకమైన వస్తు ప్రపంచం అప్పుడు కూడా ఉంది. బ్రిటిష్ వాడు అప్పుడే వచ్చి ఉన్నాడు, చాలా వాటిని దిగుమతి చేశాడు. కాబట్టి రకరకాల వింతలు, విశేషాలు అనేకం ఉన్నాయి. కానీ బాబా వాటిని ఏమీ లెక్క చేయలేదు. కనుక ఈ ప్రపంచంలో కోరికలు ఉన్నవారికి కోటాను కోట్ల ఆనందాలు, వస్తు ప్రపంచం. కానీ కోరికలు లేని వారికి ఈ ప్రపంచంలో ఎన్ని ఉన్నా వారి మనసుకు అవి ఏమాత్రం కూడా నచ్చవు. చేతనాచేతనమైన ఈ భూత భౌతిక జగత్తులో ఒక్క పరమేశ్వరుడే కానీ రెండవ వారు ఎవరూ లేరని నిస్సందేహంగా నిర్ధారణ చేసుకోవాలి. చేతనాచేతనమైన కదిలే వస్తువులు, కదలని వస్తువులు, వాటితో కూడిన ఈ భూత భౌతిక జగత్తులో ఒక్క పరమేశ్వరుడే కానీ రెండవ వారు ఎవరూ లేరని నిస్సందేహంగా నిర్ధారణ చేసుకోవాలి. కదిలే వస్తువుల్లో, కదలని వస్తువుల్లో అన్నిట్లలో పరమాత్మే వ్యాపించి ఉన్నాడనే దాన్ని నిర్ధారణ చేసుకోవాలి. దేనిని అభిలషించకూడదు. జగత్తు గురించిన జ్ఞానం మనసుకు నచ్చకపోతే ధనం, బంగారం మొదలగు వాని అభిలషించకూడదు. నిజంగా ఈ జగత్తు నీకు అక్కర్లేదా? ఈ వస్తు ప్రపంచం అక్కర్లేదా? నీకు ఏ కోరికలు లేవా? అప్పుడు పరమాత్మ ఒకడే నీకు కావాలా? పరమాత్మను పొందడమే నీ ధ్యేయంగా పెట్టుకున్నావా? అప్పుడు ధనం కానీ, బంగారం కానీ, సుఖాలు కానీ, భోగాలు కానీ, అందరూ అనుభవించే ఇంద్రియ సుఖాలు కానీ వాటిని అభిలషించకూడదు, కోరకూడదు. కలలో కూడా వాటి గురించిన ఆలోచన రాకూడదు. అలాంటి స్థితి నీకు ఉన్నప్పుడు మాత్రమే ఆయన దొరుకుతాడు. ఇందాక మొదటే అనుకున్నాం, ఎన్నెన్ని అందాలు, ఎన్నెన్ని సుఖాలు, ఎన్నెన్ని భోగభాగ్యాలు. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా! ఇవన్నీ వద్దనుకొని కనిపించని ఆయన కోసం వెళ్ళమంటే ఎవరు వెళ్తారు? కనిపించని ఆయన కోసం ఇవన్నీ వదులుకోమంటే ఎందుకు వదులుకుంటారు? అందుకు కదా కోటాను కోట్ల సంవత్సరాల నుంచి ఈ ప్రపంచం, ఈ మానవ సమాజం ఇలా నిర్విరామంగా పరిగెడుతూనే ఉంది, కదులుతూనే ఉంది. ఎక్కడ ముగింపు లేదు. ఎందుకని? వాడు వాటి కోసం పరిగెత్తినంతకాలం ఈ ప్రపంచానికి ముగింపు లేదు. మానవుడికి ముక్తి లేదు, మానవుడికి ఆనందం లేదు. ఆయన అలా నిర్ణయించాడు. ఆయనేగా నిర్ణయించింది. వీటన్నిటిని సృష్టించింది ఆయనే కదా. ఆయన సృష్టించి జగన్నాటకాన్ని కోటాను కోట్ల సంవత్సరాలు నడపదలుచుకున్నాడు. ఆయనకేమి? ఆనందో బ్రహ్మ. ఆయన ఆనంద సాగరంలో మునిగి ఉంటాడు. ఆయన కళ్ళు మూసుకొని తెరిసేసరికి కొన్ని లక్షల కోట్ల సంవత్సరాలు గడిచిపోతాయి. అంత ఆనందంలో ఉంటాడు ఆయన. ఆయనకి ఏ బాధ లేదు. మనకే బాధలన్నీ. మనకు రోజులు గడవాలంటే ఎంతో కష్టంగా ఉంటుంది. మనకు కూడా బాగా ఆనందంగా గడిచిపోయేటప్పుడు, సంతోషంగా గడిచిపోయేటప్పుడు రోజులు అలా దొర్లిపోయి, సంవత్సరాలు దొర్లిపోతుంటాయి. కానీ కష్టం వచ్చిందా నిమిషం ఒక యుగంలా గడిచిపోతూ ఉంటుంది. కాబట్టి మనం రెండు అనుభవిస్తాం. ఆయన ఒకటే అనుభవిస్తుంటాడు మహానుభావుడు. ఆయనకి ఏ ఇబ్బంది లేదు కాబట్టి ఇన్ని కోట్ల సంవత్సరాలు ఈ యొక్క కాలాన్ని కొనసాగేలా నిర్ణయం చేశాడు. ఆయన కూడా మళ్ళా కొద్ది కష్టాలు, సుఖాలు తెలిసి వచ్చుంటే ఇంత ఎక్కువ లాంగ్ టైం పెట్టేవాడు కాదు ఈ యుగాలకు, కాలాలకు. కాబట్టి పరమాత్మను పొందాలి, పరమాత్మ స్థితిని పొందాలి అనుకున్నటువంటి వాళ్ళు ఈ ప్రాపంచిక విషయాలను పూర్తిగా విడిచిపెట్టక తప్పదు. ఈ రెండు పరస్పర తూర్పు పడమలు రెండు ఎప్పుడు కలవవు. ప్రపంచ సుఖాల్లో ఉంటూ పరమాత్మను పొందాలనుకుంటే అది అసాధ్యం. పరమాత్మ ధ్యానంలో ఉంటూ ప్రపంచ సుఖాలు కావాలనుకుంటే అవి అసాధ్యం. అంటే అసలు పరమాత్మ మార్గంలో ప్రయాణం చేసి కొంత ఆ అనుభూతిని పొందినవాడెవడూ కూడా మందార మకరంద మాధుర్యమును దేలు మధుపంబు ఓవునే మదనములు కన్నట్టుగానే
ఆ మందారం యొక్క మాధుర్యాన్ని పొందడం అలవాటు చేసుకున్న ఆ తుమ్మెద వాటిలాగే ఉండే పూల దగ్గరికి వెళ్ళమంటే వెళ్ళదు, వాటిలాగే ఉంటాయంట. కానీ వాటిల్లో ఏ మందారం ఉండదు, ఏ తేనె ఉండదు. ఎందుకు వెళ్తుంది? దానికి తెలియదా? అలాగే శ్రీమన్నారాయణ దివ్య పదపద్మములను ధ్యానించడం అలవాటు చేసుకున్నటువంటి భక్తులకు ఈ ప్రపంచ సుఖాల్లోకి వెళ్ళమంటే ఎలా వెళ్తారు? వాటిలో సుఖాలు ఉండొచ్చు, అందరూ పరిగెడుతూ ఉండవచ్చు. కానీ ఆ సుఖానికి, నారాయణని దివ్య పదధ్యాన సుఖానికి తేడా తెలిసిన తర్వాత ఎవడు వెళ్ళడు. ఓం శ్రీ సాయిరామ్.